హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మన ఛానల్లో మంచి వీడియోస్ పెట్టి. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియోని చూసే ముందు ఎప్పట్లానే నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూస్తున్న ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో చూడండి. చక్కని పంట పొలాలు, ఎత్తైన చెట్లు, మధ్యలో సన్నని రోడ్డు మార్గం చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా. అయితే ఈ ప్రదేశం ఎక్కడ అంటే సాలూరుకి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో కురుకుట్టి అనే ఒక చిన్న గిరిజన ప్రాంతం ఉందండి. అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, అలాగే చిన్న చిన్న సెలయేర్లు ఉంటాయని ఎవరో చెప్తే చూద్దామని చెప్పి వెళ్ళాము. నిజంగా చాలా చాలా బాగుందండి వాతావరణం చూడటానికి. మనం వెళ్ళే రోడ్డు మార్గమే ఇంత అందంగా ఉంది అంటే ఇంకా అక్కడి ప్రదేశం ఇంకెంత బాగుంటుందో చెప్పండి. అయితే ఈ మార్గం కూడా నాకు బాగా నచ్చింది. ఇలా నేచర్ని ఆస్వాదించేవారు ఎవరికైనా కూడా ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పి పెడుతున్నాను అనమాట. నాకు కూడా వెళ్ళే మార్గం చాలా బాగా నచ్చడంతో ఒక చిన్న వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనందరికీ సిటీ లైఫ్లో అలవాటు అయిపోయాయండి. వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, కారణం ఏదైనా కానివ్వండి, తప్పనిసరి సిటీలో ఉన్నవాళ్ళు కొంతమంది, ఫెసిలిటీస్ కోసం సిటీకి వెళ్ళిపోయిన వాళ్ళు మరికొంతమంది. కానీ ఏదేమైనప్పటికీ ఇలాంటి పల్లె వాతావరణాన్ని, ఇలాంటి పచ్చని ప్రకృతిని ఆస్వాదించడం అనేది అందరికీ ఇష్టమే. కుదిరితే అందరికీ ఇలాంటి ప్రదేశంలో ఉండాలని ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి ప్రదేశాల్లో ఉండడం కుదరదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే అర్థమవుతుందండి వాళ్ళు ఎంత అదృష్టవంతులో, మనం ఎంత మిస్ అవుతున్నామో అని. చూస్తున్నారా ఎంత విశాలంగా, ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో. ఎత్తైన కొండల నడుమ ఈ సన్నని రోడ్డు మార్గం, రెండు పక్కల పచ్చని పొలాలు, ఎత్తైన పచ్చని చెట్లు, చాలా చాలా అందంగా అనిపిస్తోంది కదండి. నిజంగా వెళ్తున్నంతసేపు కూడా అసలు ఎంతసేపు ట్రావెల్ చేసామన్న విషయాన్ని కూడా మర్చిపోయాము. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి పెద్దగా డబ్బులతో అవసరం ఏమి ఉండదండి. కాస్తంత ఓపిక, కొంచెం సమయం కుదిరితే సరిపోతుంది. ఇంకా మరో మాట అండి, ఇక్కడ సెల్ టవర్స్ కూడా ఎక్కువగా ఉండవు. అక్కడొకటి చాలా తక్కువగా కనిపిస్తాయి. అందుకే సెల్ సిగ్నల్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండవు. మొత్తం అంతా గిరిజన ప్రాంతమే కాబట్టి మనకి ఎక్కువగా గిరిజనులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇది సాలూరుకి తర్వాత ఉండడం వలన ఇక్కడ ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ ఒరియా ఉంటుందండి, ఒడిషా స్టేట్ అవ్వటం వలన. కానీ వాళ్ళందరికీ తెలుగు కూడా బాగా వచ్చు. చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి అందరికీ అన్ని లాంగ్వేజెస్ కూడా వస్తున్నాయి. ప్రపంచం ఏంటో తెలుస్తుంది. కానీ ఇలాంటి మంచి విలేజెస్కి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. లాంగ్వేజ్తో పనే ఉంటుందిలే అని. అంత బాగుంది ఈ ప్రదేశం అంతా చూడటానికి, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వాతావరణాలు చూడాలి అంటే, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వర్షాకాలంలో వెళ్ళకండి, కొంచెం ఇబ్బంది పడతారు. వెహికల్స్ తీసుకొని వెళ్ళినా కూడా కొంచెం బురద అది ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది వింటర్లో కానీ ముఖ్యంగా సమ్మర్లో కానీ వెళ్తే చాలా బాగుంటుందండి. మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళటానికి ఇంకాస్త టైమే ఉంది. చాలా దగ్గరికి వచ్చేసాము. ఈ 2 రూట్లు ఎటువైపు వెళ్ళాలి అని చెప్పి ఆగి అక్కడ ఎవరైనా వస్తే అడుగుదామని వెయిట్ చేస్తున్నాము. చాలా చాలా మంచి లొకేషన్ అండి. మీకు ఎవరికైనా సాలూరు దగ్గరగా ఉన్నవాళ్ళు అయితే మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎప్పుడైనా మీకు సమయం కుదిరినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి లొకేషన్. ఇదిగోండి దగ్గరికి వచ్చేసాము. అయితే ఇక్కడ ఒక చిన్న సెలయేరు ఉంది చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే దీనికి పార్ట్ 2 కావాలంటే చెప్పండి, నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఆ చక్కటి సెలయేర్లు, జలపాతాలు మీరు కూడా చూసి ఆస్వాదిద్దురు. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.